తిమ్మయ్య, రత్తయ్య. ఒకసారి తెనాలి రామలింగ కవి పొరుగుదేశం వెళ్ళాడు. అక్కడే రాజుగారి కొలువుకి చేరేందుకు వెళ్ళిన ఈయన కోటలోకి ప్రవేశించడం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుందనుకుంటూ కోట వద్దకు చేరాడు. కోట వాకిలి వద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగానే కొత్త వాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య. రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు, ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు కానీ నువ్వు గనుక లోపలికి పంపించావంటే నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు. అలా కోట లోపల కొంత దూరం వెళ్ళిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా, రాజుగారిని చూడాలని ఆయన అనగానే కొత్త వాళ్లను లోపలికి పోనీయమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగ కవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు. కొరడా దెబ్బలే కావాలి. కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో రాజుగారు బాగా మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకోమని అన్నాడు. దీంతో మహారాజా, నాకు 100 కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు అన్నాడు రామలింగడు. ఎవరైనా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు. దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా అంటూ రామలింగడిని యగాదిగా చూశాడు మహారాజు. తప్పదు మహారాజా, నాకు దెబ్బలే కావాలి, దయచేసి ఇప్పించండి అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు కొరడాలతో సిద్ధమయ్యాక, మహారాజా మన్నించండి, ఈ కానుకలు సగం మొదటి వాకిలి రత్తయ్యకు పోవాలి, మరో సగం రెండో వాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోట లోపలికి పంపించారని, పాపం వాళ్లను
మోసం చేయటం తనకు ఇష్టం లేదని అన్నాడు. దాంతో మహారాజుకు అసలు కథ అర్థమైంది. ఆ తరువాత రత్తయ్యకి తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు రాజుగారి కొలువులో చోటు దొరికింది. చూశారా పిల్లలు, ఆ కాలంలోనే లంచాలకు ఆశపడిన వారికి మన రామలింగ కవి తెలివిగా ఎలా బుద్ధి చెప్పారో. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.